మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. భాగ్యనగరాన్ని కాలుష్య రహితంగా నగరంగా మార్చే లక్ష్యంతో పనిచేసినట్లు సీఎం తెలిపారు. అలాగే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. నగరంలో అండర్ డ్రైనేజ్, కేబుల్ వ్యవస్థలపై దృష్టి సారించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు వారసత్వ కట్టడాలను రక్షించి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. పాత బస్తీ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని అధికారులకు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని ముఖ్యమంత్రి అన్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంచినీరు, మురుగు నీరు వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాలని అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మూసీపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీకి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూపార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులకు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ రాష్ట్రాభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్లో సీఎం చంద్రబాబు 4వ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ వివిధ సంస్థలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు. ఉదయం 7:30 క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చిస్తారు. 8 గంటలకు మండాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్కెలేతో భేటీ కానున్నారు. ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చిస్తారు. 8:30 ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఖన్నాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పై చర్చిస్తారు. 9 టెమెసెక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతో భేటీ కానున్నారు. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫండింగ్ పై సహకారాన్ని కోరనున్నారు. 10 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివిఎన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాయి చర్చకు రానున్నాయి.